ట్రస్ట్ ద్వారా పే చేయించాలి. అంటే ఇది ఒక కలగోర గంపలాగా, అంటే ఒక పేషెంట్కి ఇంతవరకే మేము ఇస్తాము, ఇంతవరకు దాటితే మళ్ళీ ట్రస్ట్కి వెళ్లాల్సి వచ్చిందంటే ఎంతవరకు హాస్పిటల్స్ టేకప్ చేస్తాయి? ఒక అత్యవసర చికిత్స చేయాలి, లేకపోతే ఐసీయూలో ఉంటాడు పేషెంట్. ఐసీయూలో ఉన్న పేషెంట్కి ఎప్పుడు రికవర్ అవుతాడో చెప్పలేము. అలాంటి పేషెంట్లకి 2.5 లక్షల వరకే మేము ప్రీమియం చెల్లించాము, ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది, మళ్ళీ తిరిగి దీన్ని ట్రస్ట్కి రాయండి అని చెప్పి మళ్ళీ తిరిగి 2.5 లక్షల రూపాయల తర్వాత ట్రస్ట్కి రాయటం ఎంతవరకు పేషెంట్స్ దగ్గర వర్కౌట్ అవుతుంది? అట్లానే దాదాపు 3,250 ప్రొసీజర్లు ఉన్నాయి ఈరోజు ఆరోగ్యశ్రీలో. ఇప్పుడు ఇన్ని ప్రొసీజర్లకి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుందా మీరు చెల్లించే ప్రీమియానికి? ఈరోజు మీరు ఇంకొక ఉదాహరణ, కాక్లియర్ ఇంప్లాంటేషన్ దాదాపు 6.5 లక్షల రూపాయలు ఒక్కొక్క చెవుకి, 2 చెవులు కలిపితే 11 లక్షల వరకు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో వస్తుంది. ఎంతవరకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ అమౌంట్లు చెల్లించుకోవాలి? బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి చికిత్సలు చాలా పెద్ద పెద్ద ఖర్చు, దాదాపు 11 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. వీటన్నిటినీ తీసుకొచ్చి ఈరోజు ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించాలంటే ఎంతవరకు సబబు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇన్సూరెన్స్ కంపెనీల్లో జబ్బు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయరు, ఏజ్ లిమిట్ పెడుతుంది. మనకు హాస్పిటల్స్కి వచ్చేవాళ్ళు చాలామంది 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? అట్లానే మీరు ఇంకొకటి గమనిస్తే, ఇంతకుముందు జబ్బు ఉంటే దానికి ఇన్సూరెన్స్ వర్తించదని చెప్తారు. అంటే ఆల్రెడీ ప్రీ డయాగ్నోజ్ డిసీజులు ఉంటాయి కొంతమందికి, వాటన్నిటికీ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ ఇవ్వదు ముందే ఉంటే. రెండోది, మీరు ఇంకా ముఖ్యమైన విషయం, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన తర్వాత సంవత్సరం తర్వాత ఎలిజిబుల్ అయ్యే చికిత్స ఎలిజిబుల్ అయ్యే జబ్బులు ఉంటాయి. కొన్ని 3 సంవత్సరాల తర్వాత ఎలిజిబుల్ అయ్యి ఉంటాయి. సపోజ్ ఉదాహరణకి మనం టోటల్ హిప్ రీప్లేస్మెంట్ తీసుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఈరోజు మనం ఆరోగ్యశ్రీలో ఉన్నది ఈ యొక్క టోటల్ హిప్ రీప్లేస్మెంట్, దీనికి 1 సంవత్సరం ముందు ప్రీమియం చెల్లిస్తే కానీ సంవత్సరం తర్వాత కానీ ఎలిజిబిలిటీకి రాదు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కొన్ని 3 సంవత్సరాల తర్వాత వస్తాయి ఇన్సూరెన్స్ కంపెనీకి. వీటన్నిటికి కూడా ఇవాళ మరి 3 సంవత్సరాల దాకా వాళ్ళు చికిత్స చేయించుకోకుండా ఉండాలంటే ఎంతవరకు ఉంటారు? సో ఈ విధంగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలా ఉంటాయండి? ఎప్పుడు ఎగ్గొడదామా డబ్బులు హాస్పిటల్కి, ఎప్పుడు ఏ ప్రొసీజర్ని మనం ఆపేద్దామా, చిన్న చిన్న లోపాలను కూడా ఎత్తి చూపించి ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీ చాలా క్యాన్సిల్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. క్లెయిమ్స్ క్యాన్సిల్ చేసిన క్లెయిమ్. ఈరోజు చక్కగా ఆరోగ్యశ్రీలో ఏదైనా పొరపాటు జరిగి చికిత్స సరిగ్గా లేకపోయినా డాక్టర్గా హాస్పిటల్కి వాళ్ళు తగ్గించి ఇస్తున్నారు. సో తగ్గించి ఇచ్చే పేమెంట్ వలన కొంతవరకు హాస్పిటల్స్ కూడా న్యాయం జరుగుతుంది. సపోజ్ ప్రొసీజర్ కరెక్ట్గా లేదు, లేదా పోస్ట్ ఆఫ్ ఎక్స్రే బాగలేదు, పోస్ట్ ఆఫ్ రిజల్ట్ బాగలేదు, మనం ఇవ్వాల్సిన క్లెయిమ్లో తగ్గించి ఇస్తున్నారు ట్రస్ట్ ద్వారా. కానీ ఇన్సూరెన్స్ కంపెనీలో పూర్తిగా దాన్ని వ్యతిరేకించి జీరో చేసి అసలు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టాల్సిన కార్యక్రమం ఉంటుంది. అప్పుడేంటి హాస్పిటల్స్ యొక్క పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ప్రైవేటైజేషన్ మొత్తం. ఇప్పటికే 10,032 ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్స్ అన్నీ కూడా గాల్లో పెట్టారు ఇవాళ. చాలా అద్భుతమైన ఈ విలేజ్ హెల్త్ క్లినిక్. ఎందుకంటే నాకు తెలిసి చాలామంది పేదవాళ్ళు, ముఖ్యంగా బీపీ షుగర్ ఉన్నవాళ్ళు ఈరోజు హాస్పిటల్స్కి వెళ్ళటంలా, వాళ్ళు అక్కడికి వెళ్ళి మందులు తెచ్చుకుంటూ ఉన్నారు. ఈరోజు అక్కడ మందులు లేవు, అక్కడ టెస్టులు లేవు, వాటన్నిటినీ కూడా నిర్వీర్యం చేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు, వీటిని పెట్టారని చెప్పి ఇవాళ వాటిని నీరుగార్చారు. సచివాలయ వ్యవస్థ నీరుగార్చారు, సరే దాన్ని తీసేయండి. ఈరోజు విలేజ్ హెల్త్ క్లినిక్స్ని పూర్తిగా నీరుగార్చారు. 17 మెడికల్ కాలేజ్ చేస్తే వీటిని ప్రైవేట్ పరంగా చేయాలని చూస్తున్నారు. ఇవాళ ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేట్ పరంగా చేయాలని, ఇవాళ అన్నీ ప్రైవేట్ చేస్తే, అంటే ఒక ప్రభుత్వం నాకు తెలిసి ప్రజాస్వామ్యంలో ఆరోగ్యాన్ని విద్యని ప్రభుత్వమే ప్రతి పేదవాడికి కూడా అందించాలి. అలాంటిది ఇవాళ వీటిని కూడా ప్రైవేటైజేషన్ చేయాలి. వీటిని కూడా ప్రైవేటైజేషన్ చేస్తే ఇక ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఈ రాష్ట్రంలో 1,50,00,000 కుటుంబాలు ఉన్నాయి. మీరు ప్రీమియం చెల్లిస్తా ఉన్న 2,500 రూపాయలు ప్రీమియం ఒక్కొక్క కుటుంబానికి చెల్లిస్తాలని మీరు భావిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే టోటల్గా ప్రీమియం చెల్లించాల్సిన అమౌంట్ చూస్తే 3,750 కోట్ల రూపాయలు వస్తుంది.
మనకయ్యే ఖర్చు 4,000 కోట్లు ఆరోగ్యశ్రీలో. ప్రీమియంకి దీనికి రెండిటికి పెద్ద తేడా లేదు. సో మీరు ఇవాళ ఈ ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేటీకరణ చేసి హాస్పిటల్స్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల చుట్టూ తిరిగి వాళ్ళ యొక్క నిబంధనలకు కట్టుబడి ఈరోజు ఎన్ని హాస్పిటల్స్ ఎన్ని క్లెయిమ్స్ తెచ్చుకోగలరు. అదే ప్రభుత్వం ఉందనుకోండి, ఈరోజు కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా కోవిడ్కి 700 చికిత్సలు మనం ఆరోగ్యశ్రీలో చేర్చగలిగాం ఇమీడియట్గా. కానీ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటే ఇన్ని జబ్బుల్ని ఒక్కసారి చేర్చాలంటే వాళ్ళు కొంత సమయం పడుతుంది. ఒక 6 నెలల్లో సంవత్సరం అంటారు. ఆ సంవత్సరం తర్వాత కోవిడ్ ఉండదు, కోవిడ్ మళ్ళీ వెళ్ళిపోయిందంటే ఉపయోగం ఉండదు. సో ప్రభుత్వానికి ఒక అవకాశం ఉంటుంది ఏదైనా జబ్బును చేర్చడానికి కానీ, లేకపోతే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కొన్ని జబ్బుల్ని ఈ యొక్క ట్రస్ట్ కింద తీసుకొచ్చి చికిత్స అందించడానికి ప్రభుత్వానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలో అటువంటి అవకాశమే ఉండదు. ఇవాళ ఆలోచన చేయాలి ఇవాళ మనమంతా కూడా. అట్లానే మరి దాదాపు ఇవాళ ఇంకా మీరు 100 రూపాయలు 1000 రూపాయలకి చికిత్స దీన్ని కూడా ట్రస్ట్ కింద తీసుకురావడం జరిగింది. ఈరోజు 1000 రూపాయలు అంటే ఇన్సూరెన్స్ కంపెనీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. చిన్న చిన్న జ్వరాలకు కానీ చిన్న చిన్న జబ్బులకు కానీ ఇందులో కవరేజ్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు ఎప్పుడు కూడా ఈ క్లెయిమ్ని ఎలా రిజెక్ట్ చేయాలి, ఈ క్లెయిమ్కి ఎలా అమౌంట్ తగ్గించాలి అనే ఆలోచనతో పనిచేస్తాయి తప్ప క్లెయిములు పూర్తిగా హాస్పిటల్స్కి న్యాయం చేసే కార్యక్రమం చేయదు. కాబట్టి మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే కోరుతున్నాం, మీరు దయచేసి ఆరోగ్యశ్రీ లాంటి గొప్ప పథకాన్ని, ఇలాంటి పథకాన్ని కూడా నిర్వీర్యం చేసి, ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఒక అద్భుతమైన పథకంగా దీన్ని తీర్చిదిద్దారు, ఇలాంటి పథకాన్ని కూడా నిర్వీర్యం చేయాలనే కాన్సెప్ట్ కాకుండా ప్రజల్లోకి వెళ్ళి నిజంగా ప్రజలకి ఏది ముఖ్యమో ఏది అవసరమో ప్రజల్లో ఒక స్టడీ చేసి ఖచ్చితంగా దాన్ని బట్టి ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇలాంటి మరి హేజీ డెసిషన్స్, ఇలాంటి మరి అనవసరమైన ప్రైవేటీకరణ చేసి ఈ యొక్క పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయటం అనేది సబబు కాదు. ఖచ్చితంగా దీన్ని మీరు ఆపాలి. ప్రజల్లో ఒక ఖచ్చితమైన విధి విధానాలు ప్రజల్లోకి వెళ్ళి స్టడీ చేసిన తర్వాతనే దీని మీద నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. ఒక్కసారి గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 45 లక్షల మందికి ఆరోగ్యశ్రీ పథకం కింద ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ఇందులో దాదాపు 13,421 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అంటే సంవత్సరానికి యావరేజ్న 3,500 కోట్ల నుంచి 4,000 కోట్లు. ఇవాళ మీరు ప్రీమియం చెల్లించిన 3,750 కోట్లు అవసరమైతే ఒక్కో సంవత్సరానికి. కాబట్టి పెద్ద తేడా లేదు. మనం ఆరోగ్యశ్రీ ట్రస్ట్నే కొనసాగించి ఆరోగ్యశ్రీ కింద పేమెంట్స్ రెగ్యులరైజ్ చేయాలి. హాస్పిటల్స్కి ముఖ్యంగా పేమెంట్స్ ఇవాళ దాదాపు 3,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారు. పేమెంట్స్ పెండింగ్ పెట్టి ఇవాళ మీరు పేమెంట్స్ని ఇవ్వకుండా పోతే హాస్పిటల్స్ ఇవాళ ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి మేము కోరేది ఏంటంటే పేమెంట్స్ రెగ్యులరైజ్ చేసి ఈ పథకాన్ని ప్రజల్లో నిర్వీర్యం కాకుండా ప్రజలకి ఉపయోగపడే విధంగా దీన్ని తీసుకువెళ్ళాలి అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున